విజయ్ దేవరకొండ అలాగే శౌర్య డైరెక్టర్ తో కొత్త మూవీ అనౌన్స్ అయితే చేశారు. త్వరలో ఆ మూవీ అయితే తీయబోతున్నారు. ఒక రొమాంటిక్ యాక్షన్ పీరియాడిక్ డ్రామా అని చెప్పి అయితే అంటున్నారు. ఈ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఈ డైరెక్టర్ ప్రీవియస్ గా జూనియర్ ఎన్టీఆర్ కి స్టోరీ అయితే చెప్పాడు. చాలా సిట్టింగ్లు కూడా జరిగాయి. అండ్ అలాగే ప్రభాస్ గారిది ఇప్పుడు మూవీ తీస్తున్న అనురాగపూడి గారు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారితో చాలా సిట్టింగ్లు చేస్తాడు. చాలా మంది స్టోరీలు విన్నాడు. బట్ వాళ్ళు ఎవరితో మూవీస్ అయితే తీయడు. అదేంటో నాకు అర్థమే కాదు. తారకన్నకి నాకు ఇప్పటికీ అర్థం కాదు. తీస్తే హై బడ్జెట్ మూవీస్, ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ తర్వాత హై బడ్జెట్ మూవీస్ లేకుంటే మల్టీ స్టారర్లు, అవి తప్ప ఒక నార్మల్ ఒక మూవీ మన రిలీజియన్ కోసం ఒక మూవీ తీసి రిలీజ్ చేద్దాం ఏ స్టార్ హీరో కూడా రెడీగా లేరు. జూనియర్ ఎన్టీఆర్ అని ఒక్కరే కాదు, అటు ప్రభాస్ గారు అయినా గానీ, రామ్ చరణ్ అయినా గానీ, అల్లు అర్జున్ అయినా గానీ, ఒక్క పవన్ కళ్యాణ్ గారు తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా ఇంకా రిలీజియన్ డైరెక్టర్లకి రిలీజియన్ మూవీస్ కంటే కథ బేస్డ్ గా వెళ్ళి ఎటువంటి విఎఫ్ఎక్స్ గ్రాండియర్ లేకుండా వెళ్ళే స్టోరీలు ఇప్పుడు మన హీరోలు చేయడం అరుదైంది. ఇక సో ఇప్పుడు దీని గురించి ఏంటంటే ఈ శౌర్య జూనియర్ ఎన్టీఆర్ గారితో మూవీ చేయడానికి రెడీగా అవుతున్నారు. చాలా గ్యాసిప్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు విజయ్ దేవరకొండ గారితో తీస్తున్న స్టోరీ జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పిందేనా అంటే ఎస్, చెప్పింది అయ్యి ఉండొచ్చు. జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రతి ఒక్క యంగ్ డైరెక్టర్ కూడా స్టోరీ వింటాడు, విని వాళ్ళని ఎంకరేజ్ అయితే చేస్తాడు. బట్ వాళ్ళతో అయితే యాక్టింగ్ అయితే చేయడు. బుచ్చిబాబుతో 2 years తిప్పించుకున్నాడు. బట్ తనతో తీయకుండా ఆ స్టోరీ పెద్దకి రామ్ చరణ్ కి ఇచ్చేస్తారు. సో ఈ విధంగా ఉంటుంది జూనియర్ ఎన్టీఆర్ గారితో. ఎవరితో కూడా అంత తొందరగా మూవీస్ అయితే తీయడానికి రెడీగా అయితే ఇప్పట్లో లేరు. ఒకప్పుడైతే రాజమౌళి గారు, వినాయక్ లాంటి కొత్త డైరెక్టర్ని ముందుకు తీసుకొచ్చి మరి వాళ్ళు పెద్ద స్టార్లు చేశారు, స్టార్ డైరెక్టర్ని. కానీ ఇప్పుడు మాత్రం ఫ్లాప్ లో ఎవరు ఉన్నారా, ఫ్లాప్ డైరెక్టర్ ఎవరు ఉన్నారు, వాళ్ళు తీసుకురండి వాళ్ళతో మూవీస్ చేద్దాం అన్నట్లయితే ఉంటున్నాడు. అంతే కదా. రీసెంట్ గా చూడండి, టెంపర్ మూవీ నుంచి రీసెంట్ గా వచ్చిన దేవర వరకు ప్రతి ఒక్కరు కూడా ఫ్లాప్ డైరెక్టర్ ని లైన్ గా వరుస పెట్టి ఛాన్సెస్ ఇస్తున్నాడు. మరి ఇలా అయితే తారకన్న దగ్గర నుంచి ఎక్కువ మూవీస్ మనం ఆశించాల్సిన అవసరం ఉండదు. ఇంకా 3 years కి 4 years కి ఒక్కొక్క మూవీ అయితే వస్తూ ఉంటది. మీరేమంటారు ఈ అనౌన్స్మెంట్ గురించి?